మనకి నచ్చని వాళ్ళ మీద నోటికొచ్చినట్టు మాట్లాడదాం. ఏం జేస్తారు? మహా అంటే అరెస్ట్ చేస్తారు. వెంటనే బెయిలొస్తది. పైగా సమాజంలో హీరో అనే ప్రొజెక్షన్ అరెస్ట్ అయినప్పుడు హీరో అనేటువంటి ప్రొజెక్షను, సింపతి గూడా ఒస్తది. కాబట్టి అరెస్ట్ అవ్వటం కోసమైనా సరే నోటికొచ్చినట్టు మాట్లాడదాం. ఇది మనం ప్రశ్నారావణ కేసులో జూస్తున్నాం. పైగా నోటికొచ్చినట్టు మాట్లాడి అరెస్ట్ అయినా ఏమాత్రం ప్రాశ్చాత్తాపం లేదు. నేను అలా మాట్లాడటమే కరెక్టు అనేటువంటి ధోరణి. ఇదంతా మనం చూస్తున్నాం. కానీ తమిళనాడు హైకోర్ట్ మాత్రం ఇలా కుదరదు అని జెప్పింది. అక్కడ డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ విజయ్ పర్సనల్ లైఫ్ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. నోటికొచ్చినట్టు మాట్లాడితే కవర్ చేసే మీడియా ఉంది గదా! తప్పట్టు కొట్టే జనాలున్నారు గదా! అరెస్ట్ అయినా సరే వెంటనే బెయిల్ ఒస్తది గదా! అని అనుకోని ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా విజయ్, త్రిషాల బంధం గురించి, విజయ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడు. అక్కడ తమిళనాడులో కేసు నమోదైంది. విజయ్ ప్రభుత్వం ఆ అనితా రాధాకృష్ణన్‌ని అరెస్ట్ చేసింది. అతనేమో హైకోర్ట్ వరకు వెళ్ళాడు బెయిల్ కోసం. కానీ తమిళనాడు హైకోర్ట్ బెయిల్ ఇవ్వటాన్ని నిరాకరించింది. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే బెయిల్ ఇవ్వలేం అని తేల్చి చెప్పింది. మొత్తానికి ఈ అనితా రాధాకృష్ణన్ జైలు పాలయ్యాడు. కానీ మన దగ్గర మాత్రం జైలు పాలు కావట్లే. అదొకటుంది. బట్ అక్కడ మాత్రం అనితా రాధాకృష్ణన్ జైలు పాలయ్యాడు.